దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 23వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. తాగుబోతులను తిండుబోతులను దరిద్రులగుదురు, నిద్రమొత్తు సింపిరిగుడ్డలు ధరించుకొనుటకు కారణమగును. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. ఈ రోజున ఇక్కడ 3 విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటయ్యా అంటే, తాగుబోతుల గురించి బైబిల్లో ఉందా అంటే ఉందండి. తాగటం, తినటం, నిద్రపోవటం. ఈ 3 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారికి కట్టుకోవడానికి వస్త్రాలు ఉండవంట కదా, వారి జీవితం దరిద్రంగా తయారవుతుందని ఈ వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తాగుబోతులు చూడండి, మనం ఎంతోమందిని సమాజంలో చూస్తూ ఉన్నాం. మన ఇంటి పక్కన, మన పల్లెలు, లేకపోతే మన బజార్లో, పట్టణాల్లో చూస్తూ ఉన్నాం. త్రాగుడుకు అలవాటు పడిన వ్యక్తి ఏమవుతున్నాడంటే, తనకున్న పొలాలు అమ్ముకుంటున్నాడు, తనకున్నటువంటి బంగారం అమ్ముకుంటున్నాడు కదా, తను జీవితంలో నష్టపోతూ ఉన్నాడు. చివరికి తన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కదా, గుండె, ఊపిరితిత్తులు, లివరు, రకరకాల పార్ట్లు పాడైపోయి చివరికి హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో కనీసం అతను చేరవటానికి కూడా సహాయకారం లేనటువంటి వారి అందరూ మధ్యలోనే వాళ్ళ జీవితాలు ముగించుకున్నట్లుగా కూడా మనకు కనబడతా ఉంటాయి. కాబట్టి ఈ రోజున దేవుడు ఈ విషయాన్ని మరొకసారి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు కదా. మనం పుట్టకతలకే త్రాగితే నీ జీవితం ఏమైపోయిందో రాయించి పెట్టాడండి. రెండవదిగా తిండిబోతులు అంటే పని చేయకుండా ఏదో ఒక విధంగా కడుపు నిండా తినాలని, మరి పని చేయకుండా భోజనం కోసం ఎదురు చూసే వాళ్ళ గురించి రాయబడింది. కాబట్టి ఈ రోజున అటువంటి వారు ఎలా ఉన్నారు? చివరికి వారు కూడా దరిద్రులైపోతున్నారు. ఏ పని చేయకుండా వాళ్ళు తినటానికి మాత్రమే పుట్టారు. అమ్మ నాన్న ఉన్నంత వరకు వారిని మంచిగా పోషించుకుంటారు కన్న నేరానికి. వారు చనిపోయిన తర్వాత రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో అడుక్కుంటూ ఉంటారు. ఎందుకు వచ్చింది అంటే దేవుడు రాయించిన మాట ఇది. మూడవదిగా నిద్రమత్తు. ఈ రోజున నిద్రపోతూ నిద్రకి అలవాటు పడిన వారు కదా సోమరులుగా మారిపోయి కదా వారి జీవితంలో ఎంతో నష్టపోతూ ఉన్నారు. తాగుబోతులు, తిండిబోతులు కదా దరిద్రులైపోతారని దేవుడు రాయించాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచించి ఆ త్రాగుడు మానేయాలని, ఈ రోజు నుంచి నువ్వు కష్టపడి పని చేయాలని కదా, పగలంతా పని చేసి రాత్రిపూట రెస్ట్ తీసుకోవాలని దేవుని సేవకుడిగా ప్రేమతో ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాను. ఆ విధంగా నీవు ఎప్పుడైతే ఈ వాక్యానికి లోబడతావో నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిద్ది. అనేకులకు నువ్వు దీవెనకరంగా మారుతావు. నిన్ను కన్న తల్లిదండ్రులకి, నువ్వు తోడబుట్టిన అన్నదమ్ములకి, నీవున్న గ్రామానికి నువ్వు మేలు చేయటానికి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడని ప్రేమతో ఈ సందేశం, దేవుడు ఇచ్చిన మాటలు ఈరోజు మీతో మాట్లాడటానికి ప్రభువు నాకు సహాయం చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఆ అలవాట్లన్నీ మానేసి దేవుని వాక్యానికి లోబడి కష్టపడి పని చేయి. త్రాగుడు మానేయి కదా, పగలంతా ఏదో ఒక పని చూసుకో, సాయంత్రం పూట మంచిగా విశ్రాంతి నిద్రపో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈ రోజున మాకు ఇచ్చిన ఈ సందేశం ఎంతో ఉన్నతమైనది. ఎంతోమంది నాయన ఈ రోజున సమాజానికి, కుటుంబానికి అయా ప్రభా నా తండ్రి బాధలు కలిగించే వారిగా ఉన్నారు. ఈ 3 రకాల మనుషులు, ఒకటి తాగుడు, రెండవది నాయన తిండిబోతులు, మూడవదిగా నిద్రమత్తు. వాళ్ళు అటువంటి ప్రజలు ఎవరికి ఉపయోగం లేని వారిగా సమాజంలో వారికి ఇలువలేని జీవితాన్ని జీవిస్తున్నారు. అటువంటి వారికి మీరు ఇలువివ్వాలని, వారిని ఉన్నతమైన స్థానానికి హెచ్చించాలని ప్రేమతో రాయించిన ఈ వాక్యాన్ని నీ బిడ్డలకు అందించాను. ఆ వాక్యం వాళ్ళు తీసుకొని హృదయంలోకి అయా వారి జీవితాలు బాగుపడటానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆమేన్.